మాజీ సీఎం కేసీఆర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఏడాది కాలం పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, తులం బంగారం కోసం ఆశపడే తను చెప్పిన మాట వినకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని చెప్పి కూడా కేసీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ తరపున సామా రామ్మోహన్ రెడ్డి మనకు స్పందించారు. సో ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బయటకు రావాలి, తను వస్తేనే ఎలాంటి పాలన అందిందో సో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుంటాం, ఆయనతోనే ధీటుగా సమాధానం చెప్తామంటూ కూడా సామా రామ్మోహన్ రెడ్డి మనతో బిగ్ టీవీతో వెల్లడించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది కాలంలో ప్రజలు సంతోషంగా లేరు, అలాగే రాబోయే రోజుల్లో ఆయన బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నామని చెప్పారు. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ప్రియా, సిద్దిపేట జిల్లా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి మాత్రము ఉమ్మడి మెదక్ జిల్లా జైరాబాద్ నియోజకవర్గాన్ని మాత్రం కేతక సంగమేశ్వర నుండి జైరాబాద్ కేతక సంగమేశ్వర ఆలయం నుండి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి 140 కిలోమీటర్లు జైరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ ఆ కనిపించిన గ్రామ దేవతలకు కావచ్చు, గుళ్ళు గోపురాలతో పాటు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకము చేసుకుంటూ వాళ్ళు అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్కి రావడం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత ఆ కార్యకర్తలు అదేవిధంగా నేతలను ఉద్దేశించి కేసీఆర్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. 1 సంవత్సరం తర్వాత కాంగ్రెస్ కు అత్యాశకు పోయారు, ప్రజలు ఆ రోజు చెప్పాను, ఆ ఓట్లేసిన తర్వాత తులం బంగారానికి అత్యాశకు వెళ్ళిన సందర్భంలో చాలా అన్యాయానికి గురవుతున్నారు, రైతు బంధు బంద్ అవుతుందని చెప్పాను, దళిత బంధు జైభీం అవుతుందని చెప్పాను ఆ రోజే, ఇప్పుడు కల్లారా చూస్తున్నారంటూ కూడా టీఆర్ఎస్ నేతలకు కూడా బూస్టింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి లాస్ట్ వారంలో కూడా భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాను అంటే దేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాము, ఆ దిశగానే రానున్న రోజులు మనకే ఉంటాయని చెప్పి కార్యకర్తలకు భరోసా నింపారు. దీంతో చూస్తే మనం నిజంగానే కేసీఆర్ 1 సంవత్సరం తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు మాత్రము అక్కడ వచ్చిన బీఆర్ఎస్ నేతలకు కూడా రానున్న రోజుల్లో మనే కనుక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు బలోపేతం చేసుకోవడము, ఆ తర్వాత ముందుకెళ్లాల్సింది తెలంగాణకు రక్షణ కవచంగా మనమే నిలవాలని కూడా కార్యకర్తలకు ఆ విధంగా వాళ్ళు కేసీఆర్ మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళకు కొంత కనువిప్పు కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకొని మాట్లాడడం కొంత ఆసక్తి కనపరుస్తుందని చెప్పవచ్చు. ప్రియా, కీలక వాక్యాలు కేసీఆర్ చేయడం పట్ల ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ కావడం, ఆ తర్వాత దీంతో పాటు ఇక్కడైతే ఫామ్ హౌస్ పాలన సంవత్సరం నుంచి అక్కడికి వస్తున్నారు, నిజంగా ఫామ్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తలేడని కేసీఆర్ అనుకుంటున్నారు కనుక రానున్న రోజుల్లో మనకే ఉండబోతున్నాయి. సర్వే చేస్తే మాత్రము 70% మనకే వచ్చింది, 30% మాత్రమే కాంగ్రెస్ కు వచ్చింది. ప్రజలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులను అంటే చీకొట్టే రోజులు వస్తున్నాయని చెప్పి కూడా ఆ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే టీఆర్ఎస్ కార్యకర్తలు భరోసా నింపారని చెప్పవచ్చు. ప్రియా, దీంతో చూస్తే ఈ రోజు మధ్యాహ్నం మాత్రం కేసీఆర్ ఫామ్ హౌస్ లో సంతోషంగా ఒక 2 గంటలు ఆ కార్యకర్తలు జైరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలకు కూడా వాళ్ళు మాటల్లో కానీ లేకుంటే కేసీఆర్ మాటలు ఆ తర్వాత రానున్న రోజులు మనే అనుకుంటే కొంత సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. దీంతో అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం నుంచి ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా చూసినట్లయితే సంగమేశ్వర, బసవేశ్వర ఆ నీటి పథకాలు ఆగిపోయినాయి. రాష్ట్రంలో కొన్ని నీటి పథకాలు కూడా పూర్తిగా అయిపోయినాయి. 1-2 లక్షల మాగాని అంటే సాగుకు యోగ్యత పనిచేసే ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయారు కనుక రానున్న రోజుల్లో కూడా ఇంకా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజలు చీకొట్టే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా నింపారని చెప్పవచ్చు. ప్రియా, రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఏడాది కాలం పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, ఈ విషయం తాను ముందే చెప్పానని, అయినా ప్రజలు వినకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని, దాని ఫలితం ప్రస్తుతం ప్రజలు అనుభవిస్తున్నారంటూ కూడా కేసీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లాలో ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులతో కలిసి ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఫెబ్లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నామని కూడా ఆయన వెల్లడించారు. దీనికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్పందించారు. తాను బయటకు రావాలి, ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే సమాధానం చెప్తాము, ఆయన అడిగిన వాటన్నిటికీ కూడా సరైన సమాధానం చెప్తాం, దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా ఎదుర్కొంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు.